హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. డ్రాప్ ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా యాపిల్ టీవీలో రెంట్‌కి స్ట్రీమ్ అవుతుంది. ప్రెజెంట్ తెలుగు ఆడియోలో అయితే లేదు గైస్. హిందీ అండ్ ఇంగ్లీష్‌లో మాత్రమే అవైలబుల్‌గా ఉంది. నేను సినిమాలు థియేటర్‌లో తప్ప ఇంకెక్కడ డబ్బులు కట్టి చూడను మామ. ఈ మూవీ ఎలా చూడాలనేది ఈ వీడియో లాస్ట్‌లో చెప్తాను. ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 40 మినిట్స్ మాత్రమే ఉంటది. 2 మంత్స్ బ్యాక్ ర్యాండమ్‌గా ఈ మూవీ ట్రైలర్ చూసా. ట్రైలర్ చూసాక నాకైతే 'ద కాల్' అనే ఒక మూవీ గుర్తొచ్చింది. కొంచెం సిమిలర్‌గా ఉంది అనిపించింది. బట్ మూవీ చూసాక నా ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది గైస్. డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ఒక్కసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి గైస్. నేను మోస్ట్‌లీ హాలీవుడ్ అండ్ సెలెక్టెడ్ ఇండియన్ మూవీ రివ్యూస్ చేస్తూనే ఉంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే నాలాంటి చిన్న ఛానల్స్‌కి చాలా ఎంకరేజ్‌మెంట్ ఇచ్చిన వాళ్ళవుతారు. సో సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక సింగిల్ మదర్ స్టోరీ చూపిస్తారు. తను ఒక పెద్ద రెస్టారెంట్‌లో డేట్‌కి ఒక అబ్బాయితో వస్తుంది. అక్కడికి వచ్చాక ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరుగుతుంది గైస్. అదేంటంటే ఆమెకి కంటిన్యూయస్‌గా ఒక మిస్టీరియస్ మనిషి మెసేజ్ చేస్తూనే ఉంటాడు. "నువ్వు డేట్‌కి వచ్చిన అబ్బాయిని కాల్చి చంపేయ్" అని చెప్తాడు. "నువ్వు అలా చంపకపోతే నీ పిల్లల్ని చంపేస్తా" అని చెప్పి వాళ్ళ ఇంట్లో నుంచి వీడియో రికార్డ్ చేసి పంపించి బ్లాక్‌మెయిల్ చేస్తాడు. సో ఇప్పుడు లాస్ట్‌కి మన హీరోయిన్ ఏం చేసింది? నెక్స్ట్ ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. సో ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, సీ గైస్ నేను స్టోరీ మొత్తం చెప్పేసా అనుకోకండి. నేను చెప్పేది జస్ట్ ఐఎండీబీలో సినాప్సిస్ మాత్రమే. నేను స్పాయిలర్ ఇస్తున్నానని మాత్రం అస్సలు అనుకోకండి. నాకైతే ఈ మూవీ భలే నచ్చింది మామ. నేను 2 మంత్స్ బ్యాక్ ఎప్పుడో ట్రైలర్ చూసాక అప్పుడే ఈ మూవీ చూడాలని ఫిక్స్ అయ్యా. నిజంగా నన్నైతే ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసిందని చెప్పాలి. మెయిన్‌లీ స్క్రీన్ ప్లే అయితే చాలా ఫాస్ట్ పేస్‌లో ఉంటది గైస్. ఎక్కడ కూడా స్లో అయిన ఫీలింగ్ కలగలేదు. 1 ½ అవర్ రన్ టైమ్ ప్రతి మినిట్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది గైస్. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సస్పెన్స్ అండ్ టెన్షన్ బిల్డింగ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. స్టోరీలో కొన్ని చిన్న చిన్న ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయి. అవి లైట్‌గా సర్ప్రైజ్ ఇస్తాయి. ఆ విలన్ గాడిని చూసాక అసలు ఎవడ్రా నువ్వు ఇంత వైలెంట్‌గా ఉన్నావేంటి అనిపించింది. ఓవరాల్‌గా నాకైతే పెద్దగా డ్రాబ్యాక్స్ ఏం కనిపించలేదు మామ. ఏదో ఒక ఔట్ ఆఫ్ ద బాక్స్ కాన్సెప్ట్ మూవీ చూస్తున్నామని కాకుండా జస్ట్ ఒక సింపుల్ మిస్టరీ థ్రిల్లర్ చూస్తున్నామని మైండ్‌లో పెట్టుకొని చూస్తే ఈజీగా ఎంటర్‌టైన్ అయిపోతారు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ వర్త్ వాచింగ్ థ్రిల్లర్ మూవీ. అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. చిన్న చిన్న వయలెన్స్ సీన్స్ అండ్ కొన్ని కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. ఇప్పుడు ఈ మూవీ ఎలా చూడాలంటే, ఇది మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ గైస్. ఈ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బయోలో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. అది జాయిన్ అయితే ఈ మూవీ ఎలా చూడాలనేది మీకే తెలిసిపోతుంది. సో ఇది గైస్ డ్రాప్ మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ఎలాంటి మూవీ రికమెండేషన్స్ కావాలో కామెంట్స్‌లో చెప్పండి. ఆ జానర్‌లో ఉన్న మూవీస్ అన్ని తవ్వి వెతికి తీసి మీకు సజెస్ట్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.